ఏరా, మేమెంతో కష్టపడి ఆ తిక్కల సత్యను అదుపులో పెట్టుకుంటూ ఇంత పెద్ద నాటకం ఆడుతూ ఉంటే వచ్చి మా నాటకాన్ని గుట్టు రట్టు చేద్దాం అనుకున్నావా? ఫణి, వీణ్ణి ఎవరైనా చూస్తే ప్రమాదం రా. వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మీరేం జరగనట్టు పూజ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి, పదవే. వెళ్ళండి. దీని పూజ పరిపూర్ణమవ్వకూడదు. ఎలాగైనా సరే ఈ పూజ చెడగొట్టాలి. అత్తయ్య, ఈ గాయత్రి పూజ సవ్యంగా జరగకూడదు. మన ఉండగా ఎలా జరగనిస్తామే? నువ్వుండు, నేనేదో ఒకటి చేస్తాను. నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, ఇంతటితో శివపార్వతుల పూజ అయిపోయింది. మీరు మీ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి సోమవారం ఆ పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకుంటే ఇక మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరమ్మా. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే ప్రతి సోమవారం పూజ చేసుకుంటాను. శుభం భూయాత్. అక్క, బావా, మీరిద్దరూ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అక్క, నువ్వు బావా ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. సరే సత్య, జాగ్రత్త. నీకు కుదిరినప్పుడు ఒకసారి తమ్ముని చూడ్డానికి రా, వాడు నిన్ను అడుగుతున్నాడు. అలాగే అక్క, మీరు వెళ్ళిరండి. నువ్వు జాగ్రత్త సత్య. అలాగే బావా, జాగ్రత్త. ఆ. అమ్మయ్యా. కృష్ణ, నువ్వు గుడికొచ్చి వెళ్ళిపోతానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం లేదు, గాయత్రి పూజ చేసుకుంటుంది కదా, దగ్గరుండి చూద్దామని వచ్చాను. అవును, ఆ జితేంద్ర గారు వచ్చాడా? వచ్చాడు. యశోదమ్మ గారితో అనంతబాబుతో నిజం చెప్పేశాడా? లేదు, ఈ లోపలనే మళ్ళీ వాడిని బంధించేశాం. అమ్మయ్యా. సరే సరే, గాయత్రి పూజ జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి. సరే వెళ్ళు. లారీ పాప, మనము వెళ్దాం. నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, ఇంతటితో చాముండేశ్వరీదేవి పూజ అయిపోయింది.
అమ్మా, మీరు మీ దంపతులు తప్ప ఈ 5 తాంబూలాలు గుడిలోకి వచ్చిన ముత్తైదువులకు ఎవరికైనా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్షాలు పొందుతారు. గాయత్రి, ఒక్క నిమిషం, నేను వెళ్ళి ముత్తైదువుల్ని తీసుకొస్తాను. గాయత్రి, నేను కూడా ఇటు వెళ్ళి ముత్తైదువుల్ని మాట్లాడేసి వస్తాను. అలాగే అత్తయ్య. వీళ్ళు ముత్తైదుల కోసం వెతుకుతున్నారు, పిచ్చి మొహాలు. వీళ్ళు గుడి మొత్తం వెతికినా ఒక్క ముత్తైదు కూడా దొరకదు కదా. ముత్తైదువులకి తాంబూలం ఇవ్వకపోతే ఈ పూజ పరిపూర్ణం అవ్వదు. ఈ పూజ పరిపూర్ణం కాకపోతే అమ్మవారి ఆగ్రహానికి గాయత్రిలోని ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరు. అక్క, ఏరి ముత్తైదువులు? గాయత్రి, గుళ్ళో ముత్తైదువులు ఎవరూ లేరు. అవునమ్మా, గుడంతా గాలించినా ఒక్క ముత్తైదువు కూడా కనిపించట్లేదు. ఇదేం విచిత్రమమ్మా, గుడిలో ఒక్క ముత్తైదువు కూడా లేకపోవడం ఏంటి? ఎంతైనా పూజ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అవునత్తయ్య, మా గాయత్రి కోరికే తప్పో లేకపోతే మా అక్క గాయత్రి కడుపు పండాలని చేసిన ఈ పూజ చెల్లదనో ఆ దేవుడు ఈ పూజకి ముత్తైదు లేకుండా చేశాడు. ఊర్వశి, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కళ్ళ ముందు జరుగుతున్న దాని గురించే కదక్కా మేం మాట్లాడుతుంది. మేమేం తప్పుగా మాట్లాడాము? గాయత్రి, నువ్వు మనసు పెట్టి అమ్మవారిని నీ మనసులో ఉన్నది కోరుకో. ఖచ్చితంగా ఆ అమ్మవారు నీ మాట ఆలకిస్తారు, నీ కోరిక తీరుస్తారు. అమ్మా, ఒక ఆడపిల్లగా పుట్టిన నేను అమ్మ నవ్వాలనుకోవటం తప్ప అమ్మా. నీకు అత్యంత శ్రద్ధ భక్తులతో నియమనిష్టలతో పూజ చేశాను. నేను కోరుకునే మొదటి కోరిక, చివరి కోరిక నన్ను తల్లిని చేయమని అమ్మా. దయచేసి నా మొర ఆలకించి నా కోరిక తీర్చమ్మా. గాయత్రి, నువ్వు బాధపడకు. అమ్మల కన్నా అమ్మ నీ అమ్మతనాన్ని ప్రసాదించడం కోసం ఆమె దిగొస్తుంది.